Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. మణిపూర్ దాంట్లో ఇది ఎప్పటి నుంచో అవుతుంది. నేను కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పుడు ఎందుకు మనం ఇలా పార్లమెంట్లోకి వెళ్తామండి, లేకపోతే టీవీ చూస్తుంటాం, స్టార్ట్ అవుతుంది టక్ అని చెప్పి ఎడ్జెండ్ అంటారు. ఎందుకు ఎడ్జెండ్ అయిందో మన ఎవరికీ తెలియదు. ఏంటంటే ఏదో మణిపూర్ గొడవటండి అని బయటకు వచ్చి వీళ్ళు అంటారు, మణిపూర్ గొడవ చెప్పమంటే చెప్పమంటున్నారు. వాళ్ళంటే అధికార పార్టీ వాళ్ళు వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు సభ జరగనివ్వట్లేదు అని వాళ్ళు అంటారు. ఏంట్రా ఇదంటే మాకు కూడా తెలిసేది కాదు. మేము ఒకసారి హౌస్లోకి వెళ్ళగానే హౌస్ అయిపోయిందండి, బయటకు ఏంటి గొడవ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఏదో జరిగింది ఇట్లా అనేది చెప్పేవారు. వెళ్ళి ఉత్తరప్రదేశ్ వాడిని అడగాలి. నాకు సరదా కాబట్టి నేను అడిగేవాడిని, మిగతా వాళ్ళది పట్టించుకోరు కూడాను. ఎప్పుడు కేసాడు, గంట తర్వాత రేపుడుగా అన్నావు, రేపుడుగా అంటే ఆవిడింటికి ఆవిడ పని మీద ఆడిపోయేవారు. ఇక్కడ 267, 176 అని రెండు ఉంటాయి. ఇది ఒక్కటి చెప్పాను. మణిపూర్ దానిలో అసలు ఏ ఇష్యూ వచ్చినా రెండు రకాలుగా అర్జెంటుగా చేపట్టాలండి. ఒకటి 267 కింద చేపడితే దాని మీద చర్చ జరిగి వెంటనే ఓటింగ్ కూడా పెట్టాలి. అదే 176 అయితే షార్ట్ టర్మ్. ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే 176 కింద వెంటనే ఒప్పుకుంటూ ఉంటారు. 276 అంటే మొత్తం ఆ వేళ ఉన్నటువంటి క్వశ్చన్ అవర్తో సహా అన్నీ సస్పెండ్ చేసి అది చేపట్టాలి, దాని మీద చర్చ జరగాలి, మొత్తం అన్ని తీసేసి అది చర్చ టాప్ మోస్ట్ ప్రయారిటీ అని వాళ్ళు అంటారు. ఇదే ఇష్యూ. నేను కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అక్కడ సభ్యులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చర్చ అంటూ ప్రారంభం కానివ్వండి. ఇదేం పట్టుదల ఇది? 176 చర్చ అయితే 276 అవ్వకూడదని ఏం లేదు. 267, 176 ఈ రెండు రూల్స్. తర్వాత మన ఇంకో విచిత్రం, నిన్న మొన్న పేపర్లో చూశాను, కేజ్రీవాల్ మీద ఒక జీవో ఇచ్చారు ఢిల్లీ గవర్నమెంట్ మీద. మన ఆర్డినెన్స్ ఒకటి తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్. ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరిని కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలన్నా పోస్టింగ్ ఇవ్వాలన్నా ఢిల్లీ గవర్నమెంట్కే పవర్స్ ఉంటాయి తప్ప లెఫ్టినెంట్ గవర్నర్కి, కేజ్రీవాల్కి పవర్స్ ఉండవు. ఇంకెందుకంటే కేజ్రీవాల్ రాజీనామా చేసి పోవచ్చు కదా. మామూలుగా ఆఫీసర్ని ఎవరైనా పిలిచి, చూడవా అక్కడ స్కూల్లో ఏదో పెద్ద గొడవ అవుతుందంటే లంచాలు తీసుకుంటారంటే సీట్ ఇవ్వడానికి వెళ్ళి చూసి వాడిని విద్యాశాఖ వాడిని పిలిస్తే పోవే అంటాడు. ఎందుకంటే ఇతన్ని ఏం చేయలేడు అతన్ని. అంతే కదా. ఇంత భయంకరమైనటువంటి ఆర్డినెన్స్, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏ హక్కు లేకుండా తీసేసేటువంటి ఆర్డినెన్స్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నాం మేమంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఎవరికైనా మన స్నేహంగా ఉండొచ్చు కానీ సరెండర్ అవ్వద్దు. యు ఆర్ ఈక్వల్, అది మర్చిపోవద్దు. మోడీ గారు అక్కడ దేశ ప్రధాని అయి ఉండొచ్చు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వేం తక్కువడివి కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెంటనే చెప్పాలి, మీ పార్టీ ఎంపీ ఎవడన్నా అలా అంటే ఆగా నువ్వెవరు డెసిషన్ తీసుకోవడానికి. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాన్ని హక్కుల్ని తొలగిస్తూ ఈవేళ అక్కడ మొదలవుతుంది, రేపు అన్ని చోట్లకి వస్తుంది. ఇవాళ మణిపూర్లో ఏంటి జరుగుతుంది? ఇది గుజరాత్లో ప్రారంభమైంది. గుజరాత్లో ముస్లిమ్స్ని చంపేయడానికి 2 రోజులు 3 రోజులు టైం ఇచ్చాడన్నది గుజరాత్ ఫైల్స్ అనేటువంటి బుక్లో మనం అందరం చదివాం. గొడవ స్టార్ట్ అవుతుంటే ఒక 3 రోజులు ఎవడో మాట్లాడొద్దని పోలీసులు చెప్పారని. ఒక ఎంపీని ఇంట్లోంచి బయటికి కాకేసి, ఒక ముస్లిం అయిన కారణంగా ఇంట్లోంచి బయటికి కాకేసి కాల్చేసి ఫ్యామిలీని కాల్చి చంపేస్తుంటే 70 ఏళ్ళు దాటిన ఒక ఎంపీని పోలీసులు ఫోన్ చేసి, అతను ఇంట్లోంచి ఫోన్ చేస్తున్నాడు, గుంపు పెరిగిపోతుంది, ప్లీజ్ ఎవరినైనా పంపించండి, మా ఇంటి చుట్టూ గుంపు పెరిగిపోతుంది అంటుంటే, సరిగ్గా మోడీ గారు అందరూ ఉన్న మీటింగ్లో ఒక ఆఫీసర్ లేచి, సార్ నాకు ఫోన్లు వస్తున్నాయి, అక్కడ అయిపోతుంది, దాని మీద యాక్షన్ ఏం తీసుకోవట్లేదు కంటే నీకు సంబంధం లేదు, నువ్వు కూర్చో అన్నాడు. ఈ మాట అతను బయట చెప్పినందుకు అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్. ఏంటంటే జైలు ఎలా పంపారు తెలుసా? అతను స్టార్ట్ అయినప్పుడు 25 ఏళ్ల క్రితం ఐపీఎస్ ఆఫీసర్గా రాజమండ్రిలో వచ్చి జాయిన్ అయ్యాడు అనుకోండి, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. దానికి ఇతనే బాధ్యుడని 25 సంవత్సరాల తర్వాత ఇతనికి శిక్ష వేసి జైలుకి పంపించారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇది అంటే చెప్పడం, మెసేజ్ ఇస్తున్నాడు, నాకు ఎదురు తిరిగావా, ఇది నీకు జరిగేది, చూసుకో అతను ఎలా పోయాడో లోపలికి అని చెప్పి లోపలికి పంపించాడు.
ఆ రోజున ముస్లిమ్స్ని అక్కడ చేసినటువంటి ఊచకోత నరమేధానికి ఈయన గ్లామర్ పెరిగింది. ఈవేళ భారతదేశానికి ప్రధానమంత్రి అవడానికి అదే కారణమని ఆయన నమ్ముతున్నాడు. యాంటీ ముస్లిం స్టాండ్ నేను ఏదో తీసుకుని నిలబడ్డాను, అవి తీసుకోలేకపోయాడు కాబట్టే వాజ్పేయి ఓడిపోయాడు, నేను తీసుకున్నాను కాబట్టి నేను నిలబడ్డాను అని ఆయన నమ్ముతున్నాడు. అందుకే ఈవేళ మణిపూర్లో డైరెక్ట్గా క్రిస్టియన్ కుక్కీస్ని చంపేస్తున్నారు. వీళ్ళు అసలు దాని మీద మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడలేదు. దీన్ని ఏమంటారంటే ఎథనిక్ క్లీన్సింగ్ అని. జాతుల మధ్య గొడవ వచ్చినప్పుడు ఒక జాతిని పూర్తిగా మొత్తం నిర్మూలించటం అనేది ఇది వాళ్ళ గోల్వాల్కర్ గారు చెప్పిందే. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సోషలిస్టులు ఈ దేశంలో పనిచేయరు, వాళ్ళు ఉన్నంతకాలం ఈ దేశం అభివృద్ధి చెందదు అని ఆయన చెప్పింది. మైతీలు అంటే హిందూస్ అండి, కుక్కీస్ అంటే క్రిస్టియన్స్ ఎక్కువ మంది. వాళ్ళంతా ఇప్పుడు గిరిజనులు. మన మారేడుమిల్లి దగ్గరికి వెళ్తే అన్ని చర్చలు ఉంటాయి, వాళ్ళందరూ గిరిజనులు. మీకు ఒకటి చెప్తాను, ఎలాంటి గిరిజనులు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన అందరికీ తెలుసుంది, 1972లో గొర్రెల ప్రకాశ్రావు గారిని మా మిత్రుడు ఎమ్మెల్యేకి పోటీ చేశాడు. ఎక్కువ అవుతుందా? ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ఆయన తమ్ముడు నేను క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళ ఫాదర్ పేరే క్రిస్టియన్ దాస్ అని. వాళ్ళ ఊర్లో చర్చ్ ఉంది, అక్కడికి నడిచి వెళ్ళడానికే 5-6 గంటలు పట్టేది. బోధులూరు దగ్గర దాకా కారు వెళ్ళేది, అక్కడి నుంచి నడుచుకుంటూ సట్లవాడ వెళ్ళాలి, అన్ని రాళ్ళు కొండలు. అలాంటి టైంలో అక్కడ చర్చి కట్టారు, అంత క్రిస్టియన్స్ వాళ్ళు. 72 ఎలక్షన్లో మేము క్యాంపెయిన్ తిరుగుతున్నాం. గొర్రెల ప్రకాశ్రావు ఇండిపెండెంట్గా నిలబడ్డాడు, ఓడిపోయాడు అనుకోండి. క్యాంపెయిన్ వెళ్తుంటే సరిగ్గా గడిబాపనమ్మ గుడి, మీరు అందరికీ బాపనమ్మ గుడి తెలుసుగా, ఆ గుడి దగ్గర ఇప్పుడు అంత రోడ్ లేదు, ఎంత రోడ్డే ఉండేది. నేను జీప్ డ్రైవ్ చేస్తున్నాను, జీప్ నిండా జనం, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. వెళ్తుంటే ఒక బస్సు అక్కడ ఆగి ఉంది. బస్సు నుంచి నేను ఇలా వెళ్ళిపోతున్నాను. ఈ బస్సులో వచ్చి దిగిన అతను ఎవరో కొబ్బరికాయ పట్టుకుని పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి నా జీపు టప్ అని గుద్దింది. గుద్దగానే మేము ఇలా చూసాం, అంత ఎగిరి పడ్డాడు, చచ్చిపోయాడు అనుకున్నాం. పరిగెత్తుకుని జీప్ దిగి అందరం పరిగెత్తుకెళ్ళి చూస్తే ఆ పడ్డవాడు అలాగే ఉన్నాడు. నల్ల కొడితే నీళ్ళు చల్లితే లేచాడు. చేతిలో కొబ్బరికాయ 5-6 ముక్కలు అయిపోయింది, అంటే చెయ్యి అంత గట్టిగా తగిలిందనమాట. లేచిపోయాడు, ఇలా అన్నాడు, బాగానే ఉన్నాడు. మరే కాలు ఇలా అని చెయ్యి ఇలాను అంటే అన్నీ బాగానే ఉన్నాయి. అయినా హాస్పిటల్ తీసుకెళ్దాం అని పరిగెత్తుకొచ్చి జీప్లో కూర్చోబెట్టుకుని గొర్రెల ప్రకాశ్రావు తమ్ముడు గొర్రెల పరమానందరావు ఏడడం అంతా ఉండాలి కదా, ఏడేళ్ళు అక్కడ గడిబాపనమ్మ గారి విగ్రహం దగ్గర నిలబడి ఇలా ఉడుకుతున్నాడు. క్రిస్టియన్, మేమంతా హిందువులం, మాకెవడికే వాడికి పరిగెత్తుకెళ్ళి దండం పెట్టాలని, అమ్మవారిని దండం పెట్టుకుంటే వాడు బతుకుతాడేమో అన్న ఆలోచనే రాలా. వాడు గిరిజనుడు, ఆ ఏరియాలో పుట్టి పెరిగినవాడు. వాళ్ళకి ఆవిడ అమ్మ తల్లి క్రిస్టియన్ అయినప్పటికీ పరిగెత్తుకెళ్ళి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకునేవాడు. బయట తర్వాత జీప్ ఎక్కి అంటాడు, నేను ఆ టైంకి దండం పెట్టాను కాబట్టి వాడు బతికాడు, లేకపోతే ఆడు కొబ్బరికాయ పగిలింటాడు, తల పగిలిపోను, మీకేం తెలుసు అంటే. అవి ఆ భక్తి వేరు, ఆ గొడవ వేరు, ఈ గొడవ వేరు, అలా నమ్మకాలు వేరు. క్రిస్టియన్ అయినంతలో వాళ్ళు ఏదో ఎక్కడ వాళ్ళు ఇప్పుడు అలా అయితే మన మారేడుమిల్లి దగ్గరికి అక్కడికి వెళ్తే చాలామంది క్రిస్టియన్సే ఉంటారు, కుక్కీ తెగలాగా. అసలు నీకు ఒక మతం కారణంగా గొడవ రావడం అనేది నాకు అడ్వాంటేజ్ అనే పరిస్థితిలో వచ్చిన తర్వాత, లేకపోతే ఇంత టైంలో మాట్లాడకుండా ఉండటం ఏంటండి మోడీ గారు? మిలిటరీ దిగాలిగా ఈ పాటికి, మిలిటరీ ఎందుకు దిగట్లేదు? చంపుతున్న వాళ్ళు మనవాళ్ళు, చస్తున్న వాళ్ళు అవతలాళ్ళు అనే భావన. నిన్న చూశాను, మిజోరంలో క్రిస్టియన్స్ ఎక్కువ, వాళ్ళు ఊరేగింపు తీశారు. మిజోరం పక్కనే మణిపూరు, వాళ్ళు మేము వస్తూ ఉంటున్నారు. అసలు మనకి ఈశాన్యం అంటేనే చాలా పవిత్రం, దేవుడు బొమ్మ పెట్టుకుంటాం అక్కడ. ఈశాన్య రాష్ట్రాలు ఎలా కాపాడుకుంటూ వస్తున్నాం? అక్కడ ఒక్కొక్క తెగకి ఒక్కొక్క ఉంటారు, ఒక్కొక్క ఆదిమ జాతులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. నాగాలాండ్ అన్న ప్రాంతం ఉంది, అక్కడికి ఎవరన్నా సరే బతికున్న పందిని మూతేది కట్టేసి కట్టపోతే కురుస్తుంది, దాన్ని తోకట్టుకుని ఆ ఊర్లోకి కానీ ఎంటర్ అయితేట పంది పిల్లని వాడు శాంతి కపోతం ఎగరేసినట్టుట. ఆ ఊర్లో ఎవరో వాడిని ఏమన్నట్ట. నేను ఆ పెట్రోలియం కమిటీలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా తిరిగాను, అప్పుడు చెప్పారు ఒక్కో చోట ఒక్కో సాంప్రదాయం. అక్కడ అలా వాడు అంటే వాళ్ళందరూ పంది మాంసం తింటారు, పందిని పట్టుకుని వీడు లోపలికి వస్తున్నాడంటే మన స్నేహాన్ని కోరుస్తున్నాడు, వాడిని ఏమనకూడదు. ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుని పంది పట్టుకెళ్ళి మొత్తం అన్ని రాజ్యాలు లాగేసుకున్నారు. మనమేమో ఏదో కొత్తగా ఈ గొడవ ఏదో తీసుకొచ్చి ఉన్నవాళ్ళని వదిలేసుకుంటున్నాం. మనం అందరం కలిసి ఉన్నాం ఇన్నాళ్ళు, ఎప్పుడు లేదు. రాజమండ్రి లాంటి చోట్ల తెలియపోవచ్చు, కానీ దేశం తిరిగిన వాళ్ళు అందరికీ తెలుసు ఎక్కడ ఈ గొడవలు లేవు.
అవునండి, ప్రాణరక్షణ. ఆర్టీవీ అనేది డైరెక్ట్ ఇప్పుడు నాది అని అనౌన్స్ చేయాలిగా, నేను పెడుతున్నానని అనౌన్స్ చేయాలి కదా. అంత నలుగురికి తెలుసున్న మనిషి ఎందుకని ఎందుకు ఇప్పుడు ఏ పేరులో ఉన్న అన్నీ నావే అని రామోజీరావు గారు డైరెక్ట్గా చెప్తున్నాడు. నువ్వెందుకు చెప్పుకోలేకపోతున్నావు? నీ దగ్గర డబ్బులు ఉండవు. నువ్వు నొక్కేసి ఉంటే కొంచెం డబ్బు TV9 నడుపుతూ జాగ్రత్తగా కొంత 20% 30% నొక్కేసి ఉంటే అప్పుడు పోరాటంలోకి వెళ్ళి నొక్కలేదు అనుకోవాలి. మనం రిచ్నెస్లో సరిపోయినాడు. ఏదైనా వచ్చి చెప్పాలి. రవిప్రకాష్ అన్నవాడు బయటకు వస్తే నేనే చేస్తాను ఇంటర్వ్యూ. ప్రజల తరఫున నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఎక్కడికైనా వస్తే రవిప్రకాష్తో ఎందుకంటే నాకు ఆయన చాలా మాకు ఎప్పటి నుంచో నేను MP అవ్వకముందే కాకినాడలో ఒక మీటింగ్ పెట్టి ఆయన ఏం చేశాడంటే అప్పుడు అక్కడ ఊళ్ళోకి వచ్చి మీటింగ్లు పెట్టేవాడు. కాకినాడలో మీటింగ్ పెట్టి తెలుగుదేశం తరఫున జ్యోతుల నెహ్రూ గారు, కాంగ్రెస్ తరఫున నేను. ఆ రోజు పెద్ద గొడవ కూడా అయిపోయింది. బుత్తా గోపాలకృష్ణ గారి వర్గానికిను జ్యోతుల నెహ్రూ గారి వర్గానికి పెద్ద గొడవ కూడా అయిపోయింది. రవిప్రకాష్ రన్ చేశాడు ఒకటి. ఆ రన్ చేసినప్పటి నుంచి రవిప్రకాష్ నాకు పరిచయం అయ్యి తర్వాత కూడా ఆయన నేను ఏమీ కాకపోయినా నాకు ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తుండేవాడు. అతను TV9 అధినేత, నేనేమీ కాదు. అయినా నాతో స్నేహంగా ఉండేవాడు, బాగా మాట్లాడేవాడు. ఇక ఈ రామోజీరావు గారిది ఇష్యూ వచ్చినప్పుడు అయితే ఫస్ట్ మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఇష్యూ నేను రైట్ చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ TV9 ఆఫీస్ నా ఆఫీస్ అయిపోయింది. అక్కడే ఉండేవాడు. నేను ఎక్కడికి వెళ్ళొద్దనేవాడు, గంటకి పిలుస్తుండేవారు. ఒకరోజు క్వశ్చన్ అవర్ అని పెట్టి 2 గంటలు రన్ చేశాను. క్వశ్చన్ అవర్ అంటే అవర్ అన్నాక ఒక్క అవరే ఉండాలి కదా, 2 అవర్లు ఏంటంటే జనాలు క్వశ్చన్లు వస్తున్నాయి ఉండవలసిందే అని చెప్పాలి. ఆ రోజు నాకు బయట రావడానికి ప్రధాన కారణం ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఇష్యూని రైజ్ చేసినప్పుడు ప్రధానంగా బయటికి రావడానికి కారణం TV9 మీ ఛానల్లో ఆంధ్రజ్యోతి పేపర్ ఏం చేశారు. రామోజీరావు గారు వస్తూ ఉందా ఏమో అవన్నీ రవిప్రకాష్ వచ్చి చెప్పాలి. ఆంధ్రజ్యోతి పేపర్ కూడా అంతే చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఆయన నేను అడిగాను ఒకసారి, ఏమండి మీకు నాకు ఏముంది స్నేహం ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే చెప్పాడు, ఇష్యూ అండి ఇది పబ్లిక్లో రైజ్ అవుతున్న ఇష్యూ, పేపర్లో రాకపోతే ఎలాగా. రామోజీరావు గారు ఆయన సొంతంగా ఇన్వాల్వ్డ్ కాబట్టి ఆయన వేసుకోపోవచ్చు. పబ్లిక్లో ఇష్యూ ఉన్నప్పుడు పబ్లిక్ ఇష్యూ మేము చూపిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు కూడా అదే మాట అంటాడు ఆయన రాధాకృష్ణ గారు. నావన్నీ కూడా వేస్తారు, నాకు చూపిస్తారు. ఏంటంటే నేను తెలుగుదేశం వ్యతిరేకం మాట్లాడినా వేస్తున్నారంటే తెలుగుదేశం వ్యతిరేకం అది అన్నది వేరే విషయం. వాయిస్ ఉండాలి, అపోజిషన్ వాయిస్ కూడా ఉండాలి. పోనీ చంద్రబాబు ఆయన తొట్లాగా నా చేతి తిప్పిస్తున్నాడేమో.